ఈరోజు మన సాంస్కృతిక వారసత్వంలోని ఒక విశిష్ట అంశాన్ని తెలుసుకుందాం. ఏడాది తొలి ఏకాదశి అయిన ఆషాఢ శుక్ల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. ఏ మంచి పనైనా ప్రారంభించడానికి దశమి, ఏకాదశి లాంటి శుభదినాల కోసం వేచి చూడడం మన సాంప్రదాయం. సంవత్సరం పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణించబడుతుంది. పూర్వకాలంలో ఈ రోజును సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. వానాకాలం మొదలైతే అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి. పూర్వకాలంలో ఆ సమయంలో రోగాలు పెరుగుతాయని తెలుసుకొని అందుకు ప్రతిస్పందనగా ఈ తొలి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. శయన ఏకాదశికి పురాణ నేపథ్యం ఉంది. ఈ రోజు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్తాడు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసమని పిలుస్తారు. ఇది పవిత్రమైన కాలంగా భావించి ప్రజలు అనేక వ్రతాలు పాటిస్తారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి మర్నాడు ఉదయం పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తారు. ఈ విధంగా చేయడం వలన జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. శయన ఏకాదశి భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్న సంకేతం. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. ఈ కాలం మనం తక్కువగా నిద్రించడం మరియు బద్ధకం దూరం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దీనిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. చాతుర్మాసం సమయంలో ప్రజలు ప్రయాణాలు చేయరు. కఠిన ఆహార నియమాలు పాటిస్తారు. ఉదాహరణకు రైతులు జొన్న పేలాల పిండి తింటారు. ఇది పవిత్రత మరియు ఆరోగ్యానికి సంకేతం. ఏకాదశి అంటే 11. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సు కలిపి 11. వీటిని మన ఆధీనంలోకి తీసుకొని దేవునికి నివేదించాలి. దీనివలన బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరవని నమ్మకం. కాబట్టి ఆషాఢ శుక్ల ఏకాదశి లేదా శయన ఏకాదశి ఉపవాసం మాత్రమే కాకుండా ఆరోగ్యం, నియమం మరియు ఆధ్యాత్మిక వృద్ధికి తోడ్పడే సంప్రదాయం. ఈ ప్రాచీన జ్ఞానాన్ని అవలంబించి మన జీవితాల్లో సంతులనం తెచ్చుకుందాం.